say Unit 3 third question. What is the third question? A rectangular pentagon of 30 mm side is resting on HP. On one of its sides with its surface 45 degrees equal to HP. Write projections when the side with HP makes a 30 degrees equal to VP. Okay, this is the question. Now, how to solve this question? First, for the regular pentagon, side is in HP or resting on HP. For example, ఇలా ఉంది pentagon, ఇలా ఉంది, ఇలా HP లో ఉంది. ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది? టాప్ వ్యూ ఫ్రంట్ ఎక్కడ పడుతుంది? VP లో. టాప్ వ్యూ HP లో. టాప్ వ్యూ ఎక్కడ పడుతుంది? pentagon. ఓకేనా? XY. This is side of pentagon. What is the side of pentagon? 30 mm. This is 30 mm. Okay. A, B. How to construct a pentagon by using some methods? Base angle method. 72 degrees. 72 degrees. Alright. This is 30 mm. This is 30 mm. The angle is 72 degrees. Same here. 30, 30. We construct pentagon A, B, C, D, G. Okay. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు వర్టికల్ లెంత్ 30 degrees బేస్ యాంగిల్ 30 degrees బేస్ యాంగిల్. ఓకే 30 30 అగైన్ ఇక్కడ 30 తీసుకుంటే కట్ చేస్తారు, 30 తీసుకుంటే కట్ చేస్తారు. మనకి పెంటాగన్ అనేది ఈ సైడ్ ఈక్వల్ గా ఉంచామంటే బేస్ అనేది ఇక్కడ ఉండాలి. అంతేనా? ఇలాగే డ్రా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇలా డ్రా చేసుకున్నాం. ఓకే నా ప్రొజెక్ట్ దిస్ ఇస్ టాప్ వ్యూ. 30 mm పడుతుంది లైనే కదా. A dash, B dash, C dash, E dash, A, B dash. Step 1, step 2. Okay. Step 1 is pentagon top view. Step 2 is line front view. Okay. Again, what is called the surface makes an angle equal to HP. This is surface. This is surface equal to HP. ఇది HP ఈక్వల్ టు ఇక్కడ ఎక్కడ పడుతుంది ప్రొజెక్షన్? ఎందుకంటే ఈ లైన్ ఈక్వల్ పెట్టారు ఇక్కడ 30 degrees ఇంకా 45 degrees incline. 45 degrees. What is the length this one? Now to take this length. This is A dash, B dash, again E dash. ఇందులో ఈ లెంత్ తీసుకుంటారు, ఇక్కడ కట్ చేస్తారు C dash. సేమ్ లైన్ ఈక్వల్ పెట్టాము. సేమ్ లెంత్ ఈ లైన్ ఈక్వల్ పెట్టాము ఇక్కడ. ఇదంతా సేమ్. అగైన్ ప్రొజెక్షన్. ఓకే లైన్స్ అన్ని రైట్ గా ఉండాలి. చూడండి డార్క్ ఆబ్జెక్ట్ డార్క్ గా ఉండాలి. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డార్క్ గా ఉండాలి. ప్రొజెక్షన్ అనేది లైట్ గా ఉండాలి. అగైన్ ప్రొజెక్షన్. ఓకే సి ఏ A, B, C, D, E. Then after A, B, B, C, C, D, D, E, E. Join చేయండి. ఎలా పెట్టగా ఏమన్నాడు? A 30 degree incline to HP. దీన్ని చూసారు. దీన్ని incline to XP. Sorry, VP. VP అంటే ఇక్కడ XY. XP అంటే above XY. ఓకే ప్రొజెక్షన్ పడుతుందా? సేమ్ ఈ పెంటాగన్ ఉంది కదా, దీన్ని రొటేట్ చేస్తాం. ఎనీ సైడ్ తీసుకోండి, లేదా ఈ బాక్స్ కూడా ఇలా ఈ బాక్స్ తీసుకోండి, ఇక్కడ రాసేయండి. దిస్ వన్ సైడ్, దిస్ వన్. ఓకే దిస్ ఇస్ దిస్ A, B. Again, midpoint. Again, this line. D. Again, this line. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటారు, ఈ లైన్ రాసేస్తారు. అంతేనా? చూడండి ఇది 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 ఈ లైన్ వచ్చింది. అంతేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ లైన్ వస్తుంది, మిడ్పాయింట్ వస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ రొటేట్ చేసి ఉంటుంది. సేమ్ సైజ్ ఏమి మారదు. సేమ్ సైజ్ ఏమి మారదు.
సేమ్ ఇలా రొటేట్ ఎంత అయింది 30 degrees inclined to VP inclined to VP. Again projection navigate A B C B E ఓకేనా again ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకోండి A ఎక్కడ ఉంది ఇదేనా A B C ఎక్కడ ఉంది ఇదేనా C D S E इधर E ब्रांच A B C C E है ना సరే ఒకసారి చూడండి ఫస్ట్ పెంటాగన్ డ్రా చేసుకుంటారు ఇది టాప్ వ్యూ దీని ప్రొజెక్ట్ చేస్తే పెంటాగన్ కంటి వస్తుంది దీని ఇంక్లైన్ హౌ టు ఇంక్లైన్ యాంగిల్ ద 45 డిగ్రీస్ సేమ్ లా రొటేట్ చేస్తారమ్మా ఎంత 45 డిగ్రీ ఇంక్లైన్ చేస్తే ప్రొజెక్ట్ చేస్తే టాప్ వ్యూ వస్తుంది ఈ టాప్ వ్యూ ఇంక్లైన్ పెడితే ఫ్రంట్ వ్యూ వస్తుంది ఓకేనా స్టెప్ 1 2 3 4 5 6 ఇది ప్రొసీజర్ చూడండి ముందు డయాగ్రామ్ సేమే కాకపోతే సేమ్ మారుతుంది అక్కడ రెక్టాంగిల్ ఇక్కడ పెంటాగాన్ అక్కడ స్క్వేర్ ఇక్కడ పెంటాగాన్ అంతే ఓకే దానిలా నెక్స్ట్ క్వశ్చన్ a rhombus of diagonals 40 mm and 70 mm along respectively has 1/2 and 6 longer diagonals in HP longer diagonals in HP while the diagonal is 45 is inclined to HP and if is the VP of the top of the same diagonal makes 30 degrees inclined synchronous with VP right projections rhombus ఉంది rhombus diagonals ఉంటాయి small diagonal bigger diagonals ఎలా డ్రా చేస్తాం this is 70 mm ఏ diagonal ఇది longer diagonal కదా is taken midpoint minor diagonal A B C D ఏంటిది rhombus కదా again number x y this is projection చేయండి ఏ ఇది టాప్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తే 20 ఏమొస్తుంది లైన్ xy vp hp this is top view this is front view a dash b dash b dash c dash ac లాంగ్ డయాగ్రామ్ స్మాల్ డయాగ్రామ్ లాంగ్ కదా అదేమన్నాడు ac లాంగ్ డయాగ్రామ్ is inclined 45 degrees to hp అంటే ఈ లైన్ ఇక్కడ hp పెట్టారంతా 45 degrees సేమ్ అక్కడ పెట్టినట్టు ఇదే ఉందా ఎంత ఇది 70 కదా a1 డాష్ సేమ్ ఇక్కడ సర్చ్ తీసుకుంటారు b1 d1 గైన్ c1 చూడండి ఈ లైన్ ఉంది కదా దీన్నే ఇలాగా 45 డిగ్రీస్ ఇంక్లైన్ పెట్టుకున్నాం అక్కడ అంతే రొటేట్ చేసాం అక్కడ అంతే ఏమీ చేయలేదు దాంతో సేమ్ అన్ని సేమ్ అగైన్ ప్రొజెక్షన్ ఓకే ఇది కూడా ప్రొజెక్ట్ చేసుకోండి కరెస్పాండింగ్ పార్ట్స్ ఎంత వచ్చాయి a1 b1 c1 d1 చిన్న ఫ్రంట్ వ్యూ దీని ఇంక్లైన్ పెడితే టాప్ వ్యూ వచ్చింది ఇప్పుడు ఏమన్నాడు ఇంక్లైన్ 45 is inclined to దేనికి VP అంటే ఇది రొటేట్ చేయాలి సేమ్ ఎంత అన్నాడు VP 30 degrees సేమ్ ఇక్కడ వచ్చింది అక్కడ అదే 30 degrees సేమ్ ఇది ఉంది కదా సేమే అంతా ఇలా అనుకున్నాయి కదా బాక్స్ కదా బాక్స్ రాజేసుకుంటాం మిడ్ పాయింట్ దాని పాయింట్ ఇచ్చినంత